హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రొయ్యలు ఫ్రై చేసాం. చాలా బాగుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ఇప్పుడు వాష్ చేయడానికి కళ్ళుప్పు, పసుపు, నిమ్మకాయ రసంతో బాగా వాష్ చేయండి. రొయ్యల్లో మనకి బ్లాక్ ఫిన్స్ ఉంటాయి, అవి 2 sides ఉంటాయి. అవి తీసేస్తే మనకి నీసు వాసన రాదు. ఇప్పుడు మ్యాగ్నేషన్కి ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సినవి 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి రొయ్యల ఫ్రై అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇలా అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీరా, చెక్క, లవంగం, యాలక్కాయ ఈ 3 కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 ఆనియన్స్ రఫ్లీగా చాప్ చేసుకున్నాక అవి కూడా యాడ్ చేసేసుకోండి. సో ఒకసారిగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోనే 2 మిర్చీలు, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే చిటికెడు పసుపు. ఆల్రెడీ మ్యాగ్నేషన్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేయండి. ఉప్పు కూడా కాసేపు మిక్స్ చేయండి. మనకు ఆనియన్ అనేది గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టండి. ఇప్పుడు మూత తీసేస్తే మనకు ఆనియన్ అనేది గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మ్యాగ్నేషన్ కలిపి పెట్టుకున్న రొయ్యలు మొత్తం ఆనియన్స్లో యాడ్ చేసేసేయండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఆనియన్ రొయ్యలు అనేది బాగా కలుస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసాక మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం పైకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత తీసేసేయండి ఆల్రెడీ, ఎందుకంటే మనకు రొయ్యలు ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు రొయ్యలు ఉడికిందో లేదో చూడండి. మొక్క ఉడికిన తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. సో నాది రొయ్యల ఫ్రై అయితే సూపర్గా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు షేర్ చేయండి. ఇది రసంలోకి, సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.